ఎప్పుడైనా ఆలోచించారా? మన మొబైల్‌లో మన ఫోను నంబర్స్ ఎందుకు సేవ్ చేసుకుంటామో? ఎందుకంటే అన్ని నంబర్స్ గుర్తుపెట్టుకోలేము కాబట్టి. ఇన్ ద సేమ్ వే పైథాన్ కూడా అంతే. ఒక అన్ని వాల్యూస్‌ని గుర్తుపెట్టుకోలేదు కాబట్టి వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ప్రతీది వేరియబుల్స్‌లో సేవ్ చేసుకుంటది. ప్రెజెంట్ మనం ప్రింట్ రాహుల్ అని చెప్పేసి ఒక స్టేట్‌మెంట్ అయితే ఇచ్చామో అది ప్రింట్ చేస్తది. ఇలా కాకుండా వేరియబుల్ అనుకోండి. జస్ట్ నేమ్ అని చెప్పేసి డబుల్ కొటేషన్స్‌లో రాహుల్ అని ఇస్తాను. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అంటే నాకు ఆ నేమ్ అనేది ప్రింట్ అయిపోద్ది. రన్ చేశాను. ప్రింట్ అయింది నేమ్. సో, వేరియబుల్స్ ఏంటంటే ఒక వాల్యూస్‌ని స్టోర్ చేసుకునే కంటైనర్స్ లాంటివి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా వేరియబుల్ డెఫినిషన్ ఇలానే ఉంటది. ఇప్పుడు మనం ప్రతిసారి ప్రింట్ రాహుల్ అని ఇవ్వక్కర్లే. ప్రింట్ నేమ్ అంటే చాలు. రాహుల్ అనే నేమ్ అయితే వచ్చేస్తది. సో, ఎప్పుడైనా వాల్యూ చేంజ్ చేయాలి అనుకుంటే నేమ్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే రాకేష్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే రాకేష్ అని వస్తది. సో, ఇలా ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చనమాట. ప్రతిసారి రాహుల్, రాకేష్ అని చెప్పేసి ఎవ్రీ టైమ్ అప్‌డేట్ చేసుకోలేం కదా! ప్రెజెంట్ అయితే సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఓకే. రేపొద్దున్న అది 100 లైన్స్ వరకు వెళ్ళొచ్చు. ఒక డౌట్ అయితే రావచ్చు. నేమ్స్ వరకు ఓకే. మన నంబర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇలాంటి వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్‌ని ఎలా స్టోర్ చేస్తామని. అదే డే 5లో అయితే చూద్దాం.